హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. ప్లీజ్ అండి, కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నా వీడియోస్ ఎలా ఉన్నాయి కామెంట్స్ పెట్టండి. ఇంకా మాకేమో చాలా అంటే చాలా పెద్ద వర్షాలైతే భయంకరంగా వస్తున్నాయన్నమాట. ఈరోజు మార్నింగ్ నైట్ నుంచి పడుతుందిలేండి. ఇది నిన్నటి వీడియో అనమాట. మార్నింగ్ లేకనైతే మంచి పెద్ద వానండి. ఆ తర్వాత మళ్ళీ తెరపిచ్చింది కొంచెం. పిల్లలనేమో యాక్చువల్‌గా ఫస్ట్ ఏమో స్కూల్‌కి ఇంట్లో వెళ్ళకుండా ఇంట్లో పెట్టేద్దాం అనుకున్నా కానీ, వర్షమైతే అస్సలు ఆగట్లేదు. సారీ, వర్షమైతే తగ్గి ఎండ గూడా వచ్చింది. ఇంకా సరేలే ఇంట్లో ఎందుకు పిల్లల్ని ఉంచటమని చెప్పనేసి వాళ్ళనైతే స్కూల్‌కైతే తీసుకెళ్ళి వదిలిపెట్టేశాను నేను. ఇంకా ఇక్కడేమో ఇంత చల్లగా ఉన్నప్పుడు ఒక కాఫీ తాగపోతే అస్సలు బావుండదు గదా! ఇంకా నేనైతే కాఫీ అయితే కలుపుకొని తాగుతున్నాను. ఇదేమో బూస్ట్ అయిపోయింది. ఇంకా మా లక్కీ అయితే లేచాడనమాట. చిన్నోడు ఇంకా లేయలేదు. ఇంకా సరేలే అని చెప్పని వాడికైతే కొంచెం లైట్‌గా కాఫీ పొడి వేసి వాడికైతే కలిపేశాను. ఇంకా తర్వాత మనం కొంచెం స్ట్రాంగ్‌గా కాఫీ తాగుదాంలే అని చెప్పని ఇదిగో కాఫీ అయితే కలుపుకున్నాననమాట. ఇంకా ఇక్కడేమో ఈరోజైతే కర్రీ వచ్చి బెండకాయ కర్రీ చేద్దాంలే అనుకుంటున్నాను. బెండకాయ పులుసు. బెండకాయలు తెచ్చి కూడా ఒక 2 డేస్ అట్లా అయిందనమాట. ఇంకా అయితే ఇద్దండి కాఫీ అయితే కలిపేసుకున్నాము. నాకేమో స్ట్రాంగ్ కాఫీ. వర్షానికి ఏంటంటే ఇలాగా వేడి వేడి కాఫీ తాగుతుంటే భలే ఉంటుంది గదా! చల్లగా ఉంటుంది గదా వాతావరణము. ఇప్పుడేంటంటే మనము బయటికి వెళ్ళినా కానీ గొడుగైతే కంపల్సరీ పెట్టుకోవాలండి. ఎండ గాస్తుందిలే అని చెప్పని గొడుగు మర్చిపోయినా గానీ, మనం కరెక్ట్‌గా ఏదన్నా పని మీద వెళ్ళేటప్పుడంతా ఉండదు. మళ్ళా వచ్చేటప్పుడు అలాగా బయటికి ఇంకా జర్నీలో బయలుదేరుతాం అనంగా వర్షమైతే పడుతుందనమాట. అలాగా చిత్రమైన వాన గదండీ! ఎందుకంటే విచిత్రంగా చిత్తకారుతంటే ఇంకా అలాగే ఉంటుంది కదా! చిత్తి చిత్తుగా వర్షం పడుతుంది, మళ్ళా తగ్గుతుంది, ఎండ కాస్తుంది. అలా ఉంటుంది గదా! ఇంకా అలా అనమాట. ఇంకా ఇక్కడైతే బెండకాయలు పులుసు చేసుకుందాంలే అని చెప్పనేసి ఇదిగోండి టమాటా ఫస్ట్ అయితే టమాటా, ఆనియన్స్ ఇవన్నీ అయితే బాగా మగ్గనిస్తానండి. ఎప్పుడు కూడా నేనేంటంటే కర్రీస్‌కి ఎప్పుడు సిమ్‌లోనే పెట్టి చేసుకుంటాను. అయితే ఇంకా ఈరోజైతే మన చుట్టుపక్కల జరిగేదేనండి. ఇంకా అమ్మలక్కలుంటారు కదా! ఇంకా వీళ్ళ గురించయితే చెప్తాను. కానీ అమ్మలక్కల గురించి నాకన్నా ఇంట్లో ఉండే వాళ్ళకి తెలుస్తుంది. కానీ మేమైతే ఎప్పుడో ఒకసారి సఫర్ అవుతాను గానీ, కొంతమందయితే వాళ్ళ బుద్ధులు మారవండి. ఈళ్ళెలాగంటే మనము ఎంత పరమాన్నాలన్నా చేసినా, అవి ఎంత టేస్టీగా ఉన్నా కానీ, వాటిలికి గూడా వీళ్ళు పేర్లు పెట్టేస్తారండి. వంటల విషయం చెప్తున్నాను. మనం ఇప్పుడు వంట చేస్తున్నాం గాబట్టి. పేర్లైతే చెప్పను. అది నేను ఫేస్ చేశాననమాట. వీళ్ళెలాగంటే, అసలు వంటల గురించయితే అస్సలు చెప్పనక్కర్లేదండి. అంత కాంప్లిమెంట్స్ అంత బాగిస్తారనమాట. వీళ్ళేంటంటే, అవి ఎంతో టేస్టీగా ఉంటాయండి. కనీసం అండి నాకు జరిగిన ఎక్స్‌పీరియన్సు మా అక్కయితే అరిసెలు చేస్తుంది. పొయ్యి మీద చేస్తుందనమాట. కట్టెల పొయ్యి మీద. కట్టెల పొయ్యి మీద చేసిన అరిసెలు అందుట్లో మా అక్క పాకం కానీ అన్నీ చాలా చేస్తుందండి. కట్టెల పొయ్యి మీద చేసిన అరిసెలు కూడా వంకబెడతారా చెప్పండి? ఎంత వరస్ట్ ఫెలోస్ అంటే అంత వరస్ట్ ఫెలోస్. ఆల్రెడీ ఇచ్చిన 2 అరిసెలు తినేస్తారు. కానీ అస్సలు బాగలేవు. దీంట్లో అదెక్కువయింది. ఇంకా బెల్లం ఎక్కువయింది. కొంచెం కాలలేదు సరిగా అని ఇన్ని వంకలు పెడతారనమాట. కానీ అది తినాల్సింది మాత్రం ఎప్పుడో తినేస్తారండి. ఆ తర్వాత సరే వీళ్ళు వంకలు పెడుతున్నారు గదా! వాళ్ళ వంటలేమన్నా టేస్టీగా ఉంటాయంటే, వాళ్ళ వంటలు ఎంత దరిద్రంగా ఉంటాయంటే అండి, పరమ దరిద్రంగా ఉంటాయన్నమాట. అసలు కొంతమందేంటంటే ఇంక వాళ్ళ మొహాన చెప్పలేరు కదండీ! కానీ తిట్టుకుంటారనమాట. ఇంత చండాలంగా చేస్తుంది. మళ్ళా ఈమె వంకలు పెడుతుందా అని చెప్పని తిట్టుకుంటారు. మరి ఆ విషయం ఆమెకు తెలుస్తుందో లేదో నాకైతే తెలీదు కానీ, జరిగేదైతే ఇదే అనమాట. మన వంటల గురించి మనం సెల్ఫ్ డబ్బా కొట్టుకోకూడదు కదండీ! మన వంటల గురించి ఒకరు మనకు చెప్తే అప్పుడు మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓహో! నా వంటలు ఇంత బాగున్నాయా? అని మనకు అదొక హ్యాపీగా ఉంటుందనమాట. నేనైతేనండి నేనేదైనా వంట చేస్తే అది టేస్ట్‌గా ఉంటేనే వేరే వాళ్ళకి ఇస్తాననమాట. లేకపోతే నేనివ్వనండి. ఇక్కడేమో ఇడ్లీ అన్నీ పెట్టేసాను. అలాగా ఉంటారండి. ఇటువంటి వాళ్ళు మీకు ఎదురయ్యారా? ఎవరైనా ఉంటే చెప్పండి. అసలు నిజం చెప్తున్నా నా వంటలకేంటంటే నా గురించి నేను చెప్పుకోకూడదు. నేను బిర్యానీ చాలా చేస్తాను. ఆ బిర్యానీ తినేసి కూడా అది కూడా ఒక ప్లేట్ నిండా వేసిచ్చినా గాని ఆ బిర్యానీ మొత్తం తిని కూడా దానికి గూడా వంకలు పెడతారనమాట. అస్సలు బాలేదు. అదెక్కువైంది.
బాగాలేనప్పుడు ఒక ఒక కంచం ఫుడ్ తినేస్తారో చెప్పండి. అలా చెప్తారనమాట. వీళ్ళు చేసే వంటలు ఎలా ఉంటాయి, దాంట్లో ఉప్పు ఉండదు, కారం ఉండదు, అసలు పరమ దరిద్రంగా ఉంటాయన్నమాట. నాకైతే ఒకసారి వంట ఏదో చేసి నా ముందే కూర్చొని తిను తిను అని చెప్పారండి. ఇంకా నాకైతే నా వల్ల కాలేదనమాట. తింటుంటే వామిటింగ్ వస్తుంది, మళ్ళా తింటారని చెప్పి పక్కన పెట్టేశాను. నిజంగా వామిటింగ్ వచ్చేసింది అనమాట. అంత దరిద్రంగా ఉంటాయండి కర్రీస్. ఇలాంటి వాళ్ళు మీకు ఎవరైనా ఎదురైతే నాకు షేర్ చేయండి, ఉంటారనమాట ఇట్లాంటి వాళ్ళు. ఇంకా పిల్లల్ని అయితే వదిలేశాను నేను స్కూల్లో. ఇంక ఇక్కడ చూసారా బస్సులో వెళ్తున్నాం కదా, మేఘాలు ఫుల్ గా ఉన్నాయండి. ఇక్కడేమో మాకు ఇది హీరో కంపెనీ వాళ్ళు, సారీ అండి, హీరో కంపెనీ అపోలో టైర్స్ ఉంటుంది కదా లిమిటెడ్ అని, వీళ్ళైతే మాకు కాంప్లిమెంట్స్ ఇచ్చారండి. యాక్చువల్గా అయితే చాలా కంపెనీలు ఉన్నాయండి ఇవ్వాల్సిన వాళ్ళు, వీళ్ళు అసలు చాలా మంది అయితే ఇవ్వరనమాట. వీళ్ళు మా పేర్లు ఇంక్లూడింగ్ చేసుకొని మాకు ఇవ్వరు, కానీ మేము కొంతమంది అడిగితే ఇచ్చారనమాట. ఇంకా సరే అని చెప్పని ఇద్దండి కాజు కట్టి వీటిల్లో కూడా మేముండి 7 మెంబర్ స్టాఫ్ అయితే వాళ్ళు మాకు 5 బ్యాగ్స్ తెచ్చిచ్చేసి, దాంట్లో 2 బ్యాగ్స్, ఒక బ్యాగ్ మేడంకి ఇచ్చి ఇంకొకటి అడిగిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఒకటి స్పెషల్ గా ఇచ్చేసారు. ఇంకా తర్వాత 3 బ్యాగ్స్ ఉంటాయి అవి మిగిలిన 2 మెంబర్స్ 5 మెంబర్స్ పంచుకోమన్నారండి. ఇచ్చేవాళ్ళు ఏదో ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇచ్చినా హ్యాపీగా ఇంటికి తీసుకెళ్ళిపోతాం కదా, అలా కాకుండా పంచుకోమన్నారు. ఇంకా వీటిని మేము షేర్ చేసుకున్నాం అనమాట. ఇద్దండి ఇలాగ నేనేంటంటే ఆఫీస్‌లోనే వీటిని ఓపెన్ చేశాను. ఎందుకంటే ఇంటికొచ్చేటప్పటికి ఇవి ఇలా ఫుల్‌గా ఉండవు కదా, మేము షేర్ చేసుకుంటాం కదా, అందువల్ల నేనైతే ఎక్కడ వాళ్ళు అంటే వేరే ఇంకా షేర్ చేసుకున్నప్పుడు ఓపెన్ చేస్తాం కదా, అందుకని ఇలాగా ఓపెన్ చేశామనమాట. మళ్ళా ఇంకొకరు కూడా వేరే కంపెనీ వాళ్ళు కూడా ఈరోజు ఇస్తారు. ఇంక ఈరోజు ఇవ్వకపోతే ఇంక ఇవ్వరనమాట. ఇంకా అలాగండి. ఇంకా ఇదిగో ఇది కాజు కట్ట. ఇవొచ్చి 15 పీసెస్ అయితే 15 పైన 15 కింద 15 ఉన్నాయండి. ఇంక ఇవొచ్చి ఆల్ ఐటెమ్స్ స్వీట్స్ అనమాట. ఇంకా తర్వాత మిక్చర్ ఇచ్చారు. ఇది తిరుపతిలో అడ్రస్ ఉంది. బైపాస్ అని అడ్రస్ ఏదో ఉందనమాట. ఇద్దండి ఇలాగా స్వీట్స్, అలాగే కాజు కట్ట అంటారు కదా, ఇంకా అవి ఇచ్చారనమాట. వీటిని మేము 5 మెంబర్స్ షేర్ చేసుకోవాలి. ఇంకా ఇలా ఇచ్చేసి వాళ్ళైతే ఇలా షేర్ చేసుకోమంటున్నారండి. తర్వాత వర్షం పడుతుంది. నేనేమో తడుచుకుంటూ వెళ్తున్నాను. నేను ఒక 5 నిమిషాల్లో బస్ దగ్గర చేరుకోగలను. మా కొలీగ్ అయితే తను గొడుగు తెచ్చుకోలేదంట. తనేంటంటే ఇక్కడి నుంచి వెళ్లి వేరే ప్లేస్‌లో బస్సుల కోసం వెయిట్ చేయాలి. ఇంకా సరే తనైతే ఇంకా తడిచిపోతుంది గదా అని చెప్పని ఇంకా తనకిచ్చేసాను. అది కాకుండా నేను సూళూరుపేట దిగిన తర్వాత బండి మీద వెళ్తాను కదా, అప్పుడు గొడుగు గూడా వేసుకొని వెళ్ళాలి, నేను హ్యాండిల్ చేయలేను. అందువల్ల ఏంటంటే ఇంక తనకిచ్చేసానండి. కొంచెం దూరం కొంచెం తడిచాను. ఇంకిచ్చేటప్పటికి ఇక్కడ కంపెనీ అనమాట. కంపెనీ దాకా నడుచుకుంటూ ఆ బస్ కోసం వెళ్ళాలి. ఆ తర్వాత ఇంకా ఎలాగోలాగా ఇంటికైతే తడుచుకుంటూను అలాగే ఇంటికొచ్చేసాను. ఇంక వచ్చే దారిలో ఏంటంటే అరటిపళ్ళు పండ్లు అమ్ముంటే ఆమె దగ్గర అరటిపళ్ళు తీసుకున్నాను. బండిలో పెడితే ఒక 2 పళ్ళు నలిగాయి. ఇంకా మిగిలినయయితే బావున్నాయి. మా విక్కీ అయితే భలే ఇష్టంగా తింటాడండి. ఇంకా మేమెవరు అంతగా తినం గానీ మా విక్కీ తింటాడు. ఇంకా ఇదిగోండి వీటన్నయితే ఒక గిన్నెలో వేసుకుందాంలే అని చెప్పని ఇంకా వీటన్నిటినైతే ఇదిగో ఇలా తీసి పెట్టుకుంటున్నాననమాట. మొత్తం స్వీట్స్ అన్నీ. ఈ గిన్నెల్లో పెట్టేసి వీటిని బాక్సుల దగ్గర పెట్టానంటే మా పిల్లలకి అంతగా తెలీదనమాట ఈ స్వీట్స్ ఉన్నాయి అనేసి. మనం గాని బయట పెట్టామా ఇంకా పిల్లలనమాట స్వీట్స్ అన్నీ లేపేస్తారు. ఆ తర్వాత నేనేంటంటే ఇంక హాస్పిటల్‌కి వెళ్ళాలండి. ఇష్టంగా తింటారనమాట. స్వీట్స్ కదా, చాలా ఇష్టంగా తింటరు. మీకో విషయం తెలుసా? నేనైతే స్వీట్స్ కొని కూడా ఆల్మోస్ట్ 1 ఇయర్ కావస్తుంది. నేను తేనండి బయట నుంచి. ఎందుకంటే తినాలి అనే కోరిక ఉంటుంది కానీ, నా దగ్గర ఆర్థిక పరిస్థితి బాగుండదనమాట. దానివల్ల నేను తీసుకురానండి పిల్లలకి గూడా పాపము. అందువల్ల మా పిల్లలేంటంటే ఇలాగా స్వీట్స్ తెచ్చామంటే పాపం నోరు తెరుచుకొని చూస్తూ ఉంటారనమాట. ఇంకా స్వీట్లు ఇంకా ఎప్పుడో కదండీ! ఇంకా ఆత్రంగా ఉంటారు పిల్లలు. ఇంకా అలాగనమాట. అందువల్ల ఈరోజైతే వీళ్ళు ఈ స్వీట్స్ ఇచ్చారు కదా, ఇంకా వీటినైతే ఇలాగ పిల్లలిద్దరికైతే ఇలా షేర్ చేస్తున్నానండి. ఆ స్వీట్స్ అన్నీ చూసారనుకో తినేస్తారు. ఇంక వీటిలో ఏం చేశానంటే ఒక 3 స్వీట్స్ బయట పెట్టేసి మిగిలినవన్నీ పైన పెట్టేసాను. ఇంక లేవు నాన్న అని చెప్పేసాను. ఆ తర్వాత హాట్ అండి. హాట్ కూడా ఒక పావు కేజీ దాకా ఇచ్చారు. ఇంక ఇది కూడా ముగ్గురు షేరింగ్ కదా, 2 ప్యాకెట్స్‌ని ముగ్గురు షేర్ చేసుకోవాలి. అందువల్ల ఇలాగ ఒక ప్యాకెట్ అలాగ అదే 5 మెంబర్స్ తీసుకోవాలి గదా, ఇంకా అలా షేర్ చేసుకున్నామనమాట. ఇంకా ఇదిగో ఇలాగ మొత్తం అయితే వాళ్ళొచ్చేలోపు మొత్తం ఇలా సెట్ జేసి
వీటినైతే పైన పెట్టేశాను. పిల్లల్ని తీసుకొని వచ్చేటప్పుడు కూడా పెద్ద వర్షం అండి. ఇంకా అలాగనమాట. ఇదేనండి ఈరోజైతే మార్నింగ్ లాగ్ అనమాట. ఇవి స్వీట్స్ ఇంక ఇవన్నీ అయితే పైన పెట్టేసి దాచిపెట్టేసేయాలండి. ఇంక ఇదేనండి నా లాగు. ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్ పెట్టండి. వీడియో చూసిన వాళ్ళైతే లైక్ ఇవ్వటం మర్చిపోతున్నారు. వీడియో చూసిన వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్.